ఆది ఫోన్ చేస్తుంది. చెప్పానంది. ఎక్కడున్నావు అశ్విన్? రేపు నేను ముంబై నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళాలి. ఆ టికెట్ తీసుకుందామని ట్రావెల్ ఏజెన్సీకి వచ్చాను. నువ్వు వెళ్ళొద్దు, దయచేసి నా మాట విను. ఇంకెన్ని వందల సార్లు చెప్పినా నా మనసు మారదు. ఉంటా. అశ్విన్, అశ్విన్, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? మహేష్ సార్ నా కోసం ఒక కొత్త హాస్టల్ చూసారంట. సాయంత్రం ఆ హాస్టల్లో చేరుస్తానన్నారు. కొత్త హాస్టలా? అవును. ఈ విషయం నాతో చెప్పలేదే. అశ్విన్, అదేంటి రేపు కదా తీసుకెళ్తానన్నారు? నాకు అదే అర్థం కావట్లేదు. అశ్విన్ వాళ్ళ ఇంట్లో నా బట్టలున్నాయి, తెచ్చుకుంటాను అంటే అవసరం లేదు, నీ బట్టలు వస్తువులు నీ దగ్గరికే వస్తాయని అన్నారు. నువ్వు అశ్విన్ వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళొద్దు అంటున్నారు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఆయన మాట కాదన్నం ఎందుకు? నేనే సాయంత్రం నీ బ్యాగ్ కంపెనీ దగ్గరికి తెచ్చిస్తాను. అసలు మీరిద్దరూ నా గురించి ఏమనుకుంటున్నారు? ఎంతసేపు మీరు చెప్పినట్టే చేయాలా? నాకంటూ సొంత అభిప్రాయాలు, ఆలోచనలు